మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 10న గురు పౌర్ణమి. ఆషాఢ శుక్ల పౌర్ణమిని గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి అంటారు. గురు పౌర్ణమి రోజున సాయిబాబాకు ప్రత్యేకమైన పూజలు చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. సాయిబాబాకు మూగజీవాలు అంటే చాలా ఇష్టం. అలాంటి మూగజీవాలలో ఒకటైన కుక్క గురు పౌర్ణమి రోజున కనిపిస్తే ఇలా చేయండి, చాలు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. గురు పౌర్ణమి రోజు ఎవరైతే కుక్కకు ఇది పెడతారో వారిపై సాయిబాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. అంతేకాదు కుక్కకు ఇది పెట్టడం వల్ల మీకు ఉన్న తీరని బాధలు, సమస్యలు అన్నీ పోతాయి. అంతుచిక్కని రోగాలు కూడా తగ్గిపోతాయి. గురు పౌర్ణమి రోజున మీకు ఏ సమయంలో కుక్క కనిపించినా మిస్ కాకుండా దానికి ఇది పెట్టండి. మీ జీవితం మారిపోతుంది. కుక్కలంటే సాయిబాబాకు చాలా ఇష్టం. కుక్కలను విశ్వాసమున్న జంతువులుగా గుర్తించటమే కాకుండా కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు. మనం చూడలేని నెగిటివ్ ఎనర్జీలను కూడా కుక్కలు చూస్తాయి. ఇక ఈ విషయాన్ని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు కూడా బలంగా విశ్వసిస్తారు. కుక్కల విషయంలో గ్రీకుల కాలం నుండే రకరకాల విశ్వాసాలు ఉన్నాయి. కుక్కలు మనిషిని వాసనను బట్టి పసిగడతాయి. వాసన బట్టి ఏం జరుగుతుందో చెప్పగలిగిన గుణం కుక్కలకు ఉంటుందని, ఎక్కడైనా చావుకు దగ్గరగా ఒక మనిషి ఉంటే ఆ చుట్టుప్రక్కల గాలిలో వచ్చే రసాయనిక మార్పులను బట్టి కుక్కలు వాసన ద్వారా మరణాన్ని పసిగట్టి ఏడుస్తాయి. మనిషి జీవితంలో కుక్కలకు చాలా ప్రాముఖ్యత ఉంది. మనిషి జీవితానికి కుక్కల జీవితానికి సారూప్యత ఎక్కువగా ఉంటుంది. మనుషులకు కనిపించని కొన్ని దృశ్యాలను కుక్కలు చూడగలవు అని శాస్త్రవేత్తలు సైతం అంటూ ఉన్నారు. కుక్క విశ్వాసానికి ప్రతీక. మానవుడు మచ్చిక చేసుకున్న తొలి జంతువు కుక్క. కొంతమంది కుక్క ఏడుపును, అరుపును కూడా అపశకునంగా భావిస్తారు. భగవంతుడు తనకు ఇచ్చిన దివ్య శక్తులతో కుక్క కాలంలోనికి తొంగి చూసి భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను ముందే తెలుసుకోగలదు. కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయి. శాస్త్రీయంగా కూడా కుక్కకు కొన్ని ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయని ఇప్పటికే నిరూపితమైంది. మరి అలాంటి కుక్కలకు గురు పౌర్ణమి రోజు ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్రమైన కథను విందాం. ఫ్రెండ్స్, ముందైతే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. ఒకానొక సమయంలో పార్వతీదేవి, పరమేశ్వరుడు కైలాస పర్వతం మీద ఒకే చోట కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. అప్పుడు పార్వతీదేవి అంటుంది, స్వామి, నా మనసులో ఒక ప్రశ్న ఉంది. దయచేసి మీరు నాకు ఆ ప్రశ్నకు సమాధానాన్ని చెప్పమని అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు అంటున్నాడు, సరే, నీ ప్రశ్న ఏమిటో అడుగు. నేను నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానాన్ని వెంటనే చెప్తాను అని చెప్పేసరికి పార్వతీదేవి అడుగుతుంది, స్వామి, ఎవరైతే మనుషులు ఇంట్లో కుక్కలను పెంచుతున్నారో వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందా లేక నరకానికి వెళ్తారా అని అడిగింది. లేదా వారు ఏదైనా దుఃఖాలను అనుభవించవలసి వస్తుందా, పేదరికం వస్తుందా, లేక వారు ధనవంతులు అవుతారా అని అడిగేసరికి పరమేశ్వరుడు అంటున్నాడు, దేవి, నీవు అడిగిన అన్ని ప్రశ్నలకు కూడా సమాధానము నేను నీకు ఒక చిన్న కథ ద్వారా చెప్తాను. నువ్వు ఈ కథను పూర్తి ధ్యాస పెట్టి మనసు పెట్టి విను. అప్పుడు పార్వతీదేవి అంటోంది, స్వామి, మీరు కథను చెప్పండి, నేను ధ్యాస పెట్టి వింటాను. పరమేశ్వరుడు అంటున్నాడు, ఎవరైతే మనుషులు ఈ కథను ధ్యాస పెట్టి వింటారో వారికి అర్థమవుతుంది కుక్కలను పెంచడం వలన మనుషులకు ఎటువంటి లాభం కలుగుతుంది, ఎటువంటి హాని జరుగుతుంది, వారు స్వర్గానికి వెళ్తారా లేక నరకానికి వెళ్తారా. పరమేశ్వరుడు చెప్తున్నాడు, పార్వతి, ఒక ఊరిలో ఒక ముసలి అవ్వ నివసిస్తూ ఉండేది. తను చాలా పుణ్యాలు, దానాలు చేస్తూ ఉండేది. ఆ ముసలి అవ్వ కుక్కను బాగా ప్రేమగా చూసేది. అందువలనే తన ఇంట్లో ఒక కుక్కను పెంచుకుంటూ ఉండేది. ఆ కుక్కకు రోజు అన్నం పెట్టేది, స్నానం చేయించేది, తనను మంచం పైనే పడుకోబెట్టుకునేది. ఆ కుక్క ముసలి అవ్వ ఇంట్లో ఎక్కడైనా తిరిగేది. ఒకరోజు ఆ ముసలి అవ్వకు అనారోగ్యం వచ్చి ఆ ముసలి అవ్వ మరణించింది. అప్పుడు యమధర్మరాజు 2 యమభటులను పంపించాడు ఆ ముసలి అవ్వను తీసుకుని రావడానికి. అప్పుడు యమదూతలు వెళ్ళి ఆ ముసలి అవ్వ ఆత్మను యమలోకానికి తీసుకుని వెళ్తున్నారు. దారిలో వారికి ఒక పెద్ద నది కనిపించింది. అప్పుడు అక్కడ యమదూతలు ముసలి అవ్వను అడుగుతున్నారు, నువ్వు ఎప్పుడైనా గోదానం చేశావా అని. ఎందుకంటే మనం ఇక్కడి నుండి ముందుకు వెళ్ళాలి, అంటే ఈ నదిని దాటాలి.
ఎవరైతే వారి జీవితంలో ఒక్కసారైనా గోదానం చేస్తారో వారే ఈ నదిని దాటగలుగుతారు. యమదూతలు చెప్పిన మాటలు విని ఆ ముసలి అవ్వ స్వచ్ఛమైన మనస్సుతో గోమాతను ధ్యానం చేసింది. ఎందుకంటే తను గోదానం చేసింది. అప్పుడు అక్కడ ఒక గోవు ప్రత్యక్షమైంది. ఆ గోవు తోక పట్టుకుని ఆ ముసలి అవ్వ ఆ నదిని దాటింది. అప్పుడు ఆ ముసలి అవ్వ యమదూతలతో కలిసి ఇంకొంచెం ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి ఒక కాకి ముసలి అవ్వ తలపై పొడుస్తూ ఉంది. అది చూసి యమదూతలు అడుగుతున్నారు, నువ్వు ఎప్పుడైనా సాధు మహాత్ములకు సేవ చేశావా? ముసలి అవ్వ చెప్పింది, నేను జీవితాంతము కూడా సాధు మహాత్ములకు సేవ చేశాను, వారిని ఆదరించాను, సత్కరించాను. యమదూతలు చెప్పిన మాటలు విని ముసలి అవ్వ స్వచ్ఛమైన మనసుతో సాధు మహాత్ములను ధ్యానించింది. అప్పుడు కాకి ముసలి అవ్వను పొడవటం ఆపేసింది. అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చాలా నల్ల కుక్కలు కనిపించాయి. ఆ కుక్కలు ఆ ముసలి అవ్వ దారికి అడ్డంగా నుంచున్నాయి. అప్పుడు ఆ యమదూతలు అడుగుతున్నారు, నువ్వు జీవితంలో ఎప్పుడైనా కుక్కలకు ఆహారం పెట్టావా అని. అప్పుడు ఈ కుక్కలు నువ్వు ముందుకు వెళ్ళడానికి అడ్డు చెప్పవు అని యమదూతలు చెప్పిన మాటలు విని ముసలి అవ్వ కుక్కలను ధ్యానించింది. అప్పుడు ఆ కుక్కలు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాయి. యమదూతలు ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ముసలి అవ్వ కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకుంటూ ఉన్నాయి. అప్పుడు యమదూతలు అడుగుతున్నారు, ముసలి అవ్వ నువ్వు జీవితంలో ఎప్పుడైనా చెప్పులు దానం చేశావా? ముసలి అవ్వ తన జీవితంలో చాలాసార్లు చెప్పులను దానం చేసింది. అందువలన ముసలి అవ్వ చెప్పులను తలుసుకుంది. తను చూస్తూ ఉండగానే ముసలి అవ్వ కాళ్లకు చెప్పులు వచ్చాయి. యమదూతలు ఇంకొంచెం ముందుకు వెళ్ళారు. యమదూతలు ఆ ముసలి అవ్వను యమధర్మరాజు దగ్గరకు తీసుకుని వెళ్ళారు. అప్పుడు యమధర్మరాజు చిత్రగుప్తుని అడుగుతున్నారు, ఈ ముసలి అవ్వ జీవితంలో ఎటువంటి కర్మలను చేసింది? అప్పుడు చిత్రగుప్తుడు ముసలి అవ్వ లెక్కలను చూస్తూ ఉన్నాడు. ఈ ముసలి అవ్వ జీవితంలో ఎన్నో మంచి కర్మలను చేసింది, చెడ్డ కర్మలను కూడా చేసింది. అవన్నీ చూసి చిత్రగుప్తుడు యమధర్మరాజుతో చెప్తున్నాడు, యమధర్మరాజా, ఈ ముసలి అవ్వ జీవితంలో చాలా పుణ్యకార్యాలు చేసింది. ఎప్పుడూ భగవంతుడి యొక్క భజనలు చేసింది. కానీ ఆమె జీవితంలో ఒకే ఒక్క పెద్ద తప్పును చేసింది. ఆ కారణంగానే ఈమెకు ఆ పుణ్యం యొక్క ఫలితాలు అనేవి లభించవు. అందువలన ఈమె స్వర్గానికి వెళ్ళలేదు. అప్పుడు ఆ ముసలి అవ్వ యమధర్మరాజును అడుగుతుంది, నేను ఎటువంటి తప్పును చేశాను? నేను చేసిన పుణ్యాల పూజలలో ఎటువంటి లోటు ఉంది? ఏ కారణం వలన నేను స్వర్గానికి వెళ్ళలేకపోతూ ఉన్నాను అని అడుగుతుంది. యమధర్మరాజు అంటున్నాడు, నువ్వు చేసిన తప్పు వలన నీ పూర్వీకుల యొక్క ఆత్మలు ఇంకా ఇప్పటికీ తిరుగుతూ ఉన్నాయి. నువ్వు కూడా అలాగే తిరుగుతూ ఉండాలి. నువ్వు నీ ఇంటి లోపల కుక్కను పెంచావు. ఆ కుక్క నీ ఇల్లు మొత్తము కూడా తిరుగుతూ ఉండేది. ఆ కారణంగానే నువ్వు చేసిన దానాలు పుణ్యాల యొక్క ఫలితం మొత్తం కూడా నశించిపోయింది. ఏ ఇంట్లో అయితే కుక్కలను పెంచుతూ ఉంటారో ఆ ఇంట్లో దేవతలు భోజనం చేయరు. కుక్క ఇంట్లో ఉన్నట్లయితే, ఎవరైనా మరణించినట్లయితే దేవతల వరకు చేరవలసిన వస్తువులు కూడా దేవతలు స్వీకరించరు. కుక్కలను తాకటం వలన బ్రాహ్మణులు చేసే యజ్ఞాలకు కూడా ఫలితం ఉండదు. కుక్కల యొక్క దృష్టి ఏదైతే భోజనం మీద పడుతుందో ఆ భోజనం తినడానికి పనిచేయదు. కుక్కలు ఎవరినైతే వాసన చూస్తాయో వారు అపవిత్రమైపోతారు. ఈ కర్మల కారణంగా కుక్కలను ఎప్పుడూ కూడా ఇంటి లోపల పెంచకూడదు. పరమేశ్వరుడు చెప్తున్నాడు పార్వతీదేవితో, ఎవరైతే మనుషులు కుక్కలను పెంచుతున్నారో వారు కుక్కలను ఇంటి లోపలకు రానివ్వకూడదు. కుక్కలు ఇంట్లోకి ప్రవేశించినట్లయితే లక్ష్మీదేవి కోపాన్ని చూపిస్తుంది. వారి ఇంట్లో ఎప్పుడూ కూడా దౌర్భాగ్యం ఉంటుంది. పరమేశ్వరుడు చెప్తున్నాడు, పార్వతి, ద్వాపర యుగంలో కుక్కతో ఉన్న కారణంగా యుధిష్ఠిరుడు కూడా స్వర్గానికి బయటే ఉండిపోవలసి వచ్చింది. యుధిష్ఠిరుడు శ్రీ మహావిష్ణువును అడుగుతాడు, నాతో పాటు ఇక్కడి వరకు వచ్చిన ఈ కుక్కను నేను ఎందుకు స్వర్గలోకానికి తీసుకుని రాకూడదు అని. అప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్పాడు, కుక్కలను పెంచే వారికి స్వర్గలోకంలోనికి వచ్చే అర్హత లేదు. కుక్కలను ఇంటి లోపల పెంచేవారు యజ్ఞాలు పుణ్యకర్మల వల్ల వచ్చే ఫలితాలను క్రోధ వచస్థుడు అనే రాక్షసుడు హరిస్తాడు. ఆ ఇంట్లో వారు ఏదైనా దానాలు పుణ్యాలు యజ్ఞాలు హవనాలు ఎటువంటి పుణ్యకార్యాలు చేసినప్పటికీ కూడా వాటి వల్ల వచ్చే ఫలితాలు అన్నీ కూడా నిష్కలమైపోతూ ఉంటాయి. అందువలన కుక్కలను ఇంటి లోపల పెంచటము పూర్తిగా నిషిద్ధము. పరమేశ్వరుడు చెప్తున్నాడు, పార్వతి, కుక్కలను సంరక్షించాలి, వాటికి భోజనాన్ని పెట్టాలి. ఇంటిలో ఉండిన భోజనంలో కొంత భాగంలో కుక్కకు అధికారం ఉంటుంది. కుక్కలను ఎప్పుడూ కూడా కొట్టకూడదు. గుమ్మంలోనే ఉంచి వాటికి సేవ చేయాలి. ఇంటి లోపల కాదు, ఇంటి బయట మనము కుక్కలకు సేవ చేయాలి.
ఇంటి లోపల కేవలము అతిథులకు, గోవులకు మాత్రమే స్థానం ఉంది. వాటికి మనము సేవ చేయాలి. ఇంటి బయట ఎప్పుడూ కూడా కుక్కలకు, కాకులకు భోజనాన్ని పెట్టాలి. ఈ కలియుగంలో మనుషులు ఎంత మూర్ఖులైపోయారు అంటే ఆవులను, ముసలి తల్లిదండ్రులను ఇంటి నుండి బయటకు పంపించి వేస్తూ ఉన్నారు. కుక్కలను ఇంటి లోపల పెంచుకుంటున్నారు. వాటికి ఇంటి లోపలే ప్లేట్లో భోజనాన్ని పెడుతూ ఉన్నారు. ఇంటి లోపల మంచం పైన వాటిని పడుకోబెట్టుకుంటూ ఉన్నారు. ఇంటి లోపల వాటికి చాలా స్వేచ్ఛను ఇస్తూ ఉన్నారు. కుక్కలు ఇంట్లో ప్రతి గదిలోనూ కూడా తిరుగుతూ ఉంటే నెగిటివ్ ఎనర్జీ అనేది విడుదల చేస్తూ ఉంటుంది. దానివలన ఆ ఇంట్లోకి దౌర్భాగ్యం వస్తుంది. ఆ ఇంట్లో నివసించేవారు అందరూ కూడా ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. ఏ ఇంట్లో అయితే అలా జరుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో వారు పతనమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకే స్వర్గలోకానికి వెళ్ళాలి అన్నా, సుఖాలను అనుభవించాలి అన్నా, ఇంట్లోకి సుఖ సమృద్ధులు రావాలన్న జీవితం పతనం కాకుండా ఉండాలి అన్న ఆవులను, ముసలి తల్లిదండ్రులను ఇంట్లో ఉంచుకోవాలి. కుక్కలను ఇంటి బయట ఉంచాలి. కుక్కలను ఇంట్లో మంచాల మీద పడుకోబెట్టుకోవటం వలన ఆ ఇల్లు పతనమవుతుంది. కుక్కలను పెంచటం తప్పు కాదు, ఇంటి లోపల పెంచటం తప్పు. కుక్కలకు వాటి స్థానాన్ని వాటికి ఇవ్వాలి. భోజనాన్ని పెట్టాలి. కుక్కలకు భోజనాన్ని పెట్టడం వలన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఆకర్షింపబడుతుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది. కుక్కలు భూతాలు, ప్రేతాలు, ఆత్మలను ఆపగలుగుతాయి. వాటిని కుక్కలు చూడగలుగుతాయి. ఏ ఇంట్లో వారైతే కుక్కలకు భోజనాన్ని పెడతారో అటువంటి ఇంట్లోకి ఎప్పుడూ కూడా చెడ్డ ఆత్మలు ప్రవేశించలేవు. కుక్కలకు ఆహారాన్ని పెట్టడం వలన జాతక చక్రంలో శనిగ్రహం బలపడడంతో పాటు జాతక చక్రంలో రాహుకేతు దోషాలు ఉన్నట్లయితే అవి కూడా తొలగిపోతాయి. కుక్కలకు భోజనాన్ని పెట్టడం వలన ఆ ఇంట్లో వారికి చాలా తొందరగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఏ ఇంట్లో వారైతే కుక్కలకు భోజనాన్ని పెడతారో ఆ ఇంట్లో వారు ఎప్పుడూ కూడా సురక్షితంగా ఉంటారు. వారికి దుర్ఘటనలు జరగవు కూడా. ఎందుకంటే కుక్కలు ముందే జరగబోయే దుర్ఘటనలను కనిపెట్టగలుగుతాయి. అందువలన కుక్కలను ఎప్పుడైనా పెంచుకోవాలి. అంటే ఇంటి లోపల కాకుండా ఇంటి బయట పెంచండి. కుక్కలను ఇంటి బయట ఉంచి పెంచుకోవటం వలన ఆ ఇంట్లోని వారికి రోజురోజుకు కూడా ఉన్నతి అన్నది పెరుగుతూ వస్తుంది. ఆ మాటలు విన్న ముసలి అవ్వ ఆశ్చర్యపోయింది. అప్పుడు ముసలి అవ్వ యమధర్మరాజుతో చెప్తుంది, యమధర్మరాజా, కేవలం మీరు నాకు 7 రోజుల సమయాన్ని ఇవ్వండి. నేను తిరిగి భూలోకానికి వెళ్తాను. నన్ను దయచేసి భూలోకానికి పంపించండి. నేను వెళ్ళి కుక్కను బయట ఒక మంచి స్థానంలో ఉంచుతాను. తిరిగి పూజాది కార్యక్రమాలు చేస్తాను. దానాలు, పుణ్యాలు చేస్తాను. భగవన్నామ స్మరణ చేస్తాను. ముసలి అవ్వ చెప్పిన మాటలు విని యమధర్మరాజు ఆమెను తిరిగి భూలోకానికి పంపించాడు. ఆమె తిరిగి భూలోకానికి వచ్చింది. ఊరిలోనికి వచ్చింది. ఊరిలోని వారు ఆ ముసలి అవ్వను చూసి అందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు. ఆమెను చూడగానే వాళ్ళందరూ కూడా పారిపోతూ ఉన్నారు. భూతం వచ్చింది, పారిపోండు అంటూ అరుస్తూ ఉన్నారు. ముసలి అవ్వ కొడుకు, కోడలి దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు కూడా ఆమెను చూసి భయపడ్డారు. వారు తలుపులు వేసుకున్నారు, కిటికీలను మూసివేశారు. ఆ తర్వాత ఆ ముసలి అవ్వ తన కొడుకు, కోడలితో, నాకు యమధర్మరాజు 7 రోజులు సమయం ఇచ్చారు. నేను చేసే పూజలలో ఒక లోటు ఉండిపోయింది. దాన్ని నేను పూర్తి చేసుకోవటం కోసమే వచ్చాను. నన్ను చూసి మీరు భయపడవలసిన అవసరం లేదు. ఇప్పటి వరకు నేను ఇంటి లోపల కుక్కను పెంచాను. నాకు తెలియదు ఇంటి లోపల కుక్కలను పెంచకూడదు అని. ఇంటి లోపల కుక్కలను పెంచటం వలన నాకు ఇప్పుడు స్వర్గలోక ప్రాప్తి లభించటం లేదు. నేను ఏదైతే పుణ్యాలు, దానాలు చేశానో అవన్నీ కూడా నిష్కల్మైపోయాయి. అందువలనే నేను ఈ కుక్కను ఇంట్లో నుండి బయట పెట్టడానికే వచ్చాను. అందువలనే నేను ఈ కుక్క ఉండడానికి ఇంటి బయట ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేశాను. రోజు ఈ కుక్కకు ఆహారాన్ని పెడతాను. అలాగే పుణ్యాలు, దానాలు చేస్తాను. భగవంతుడు పూజ చేస్తాను. హవనాలు, యజ్ఞాలు చేస్తాను. అప్పుడు నేను చేసిన పుణ్యాలు, దానాల యొక్క ఫలితం నాకు లభిస్తుంది. నాకు స్వర్గలోకంలో స్థానం లభిస్తుంది. ఆ ముసలి అవ్వ చెప్పిన మాటలను తన కొడుకు, కోడలు నమ్మారు. తన ఇంట్లో ఉండడానికి అనుమతిని ఇచ్చారు. అలాగే పూజాది కార్యక్రమాలు చేసుకోవడానికి మొత్తం సామాన్లు అన్నిటినీ కూడా తెచ్చి ఇచ్చారు. ఇంటి లోపలికి వచ్చిన తర్వాత ముసలి అవ్వ కుక్కను తీసుకుని వెళ్ళి బయట ఉంచుతుంది. తనకు ఒక మంచి స్థానాన్ని ఏర్పాటు చేస్తుంది. అక్కడే భోజనాన్ని పెట్టేది. ముసలి అవ్వ భగవంతుడికి భజనలు, ప్రార్థనలు చేసింది. భగవంతుడికి నైవేద్యం పెట్టింది. దానాలు, ధర్మాలు, హవనాలు, యజ్ఞాలు చేసింది. ఆవుకు భోజనాన్ని పెట్టింది. 7 రోజుల తర్వాత ముసలి అవ్వ చేసిన పనులకు యమధర్మరాజు సంతోషించి దివ్య విమానాన్ని భూలోకానికి పంపిస్తారు. ఆ దివ్య విమానాన్ని చూసి అక్కడ జనాలు అందరూ కూడా ఆశ్చర్యపోతారు. వారు అందరూ కూడా
హావనాలు యజ్ఞాలు చేసింది, ఆవుకు భోజనాన్ని పెట్టింది. 7 రోజుల తర్వాత ముసలివ్వ చేసిన పనులకు యమధర్మరాజు సంతోషించి దివ్య విమానాన్ని భూలోకానికి పంపించారు. ఆ దివ్య విమానాన్ని చూసి అక్కడ జనాలు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఊరివారు అందరూ కూడా స్వర్గలోకం నుండి వచ్చిన ఆ దివ్యమైన విమానాన్ని చూసి వారందరూ కూడా మనసులో అనుకుంటున్నారు, ఈ ముసలి అవ్వ ఇప్పుడు స్వర్గానికి వెళ్తుంది. మనమందరము కూడా ఈ విమానంలో కూర్చున్నామంటే మనందరికీ కూడా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. అప్పుడు ఊరివారు అందరూ కూడా స్వర్గలోకం నుండి వచ్చిన ఆ విమానంలో కూర్చునే ప్రయత్నాన్ని చేశారు. ఆ ముసలి అవ్వ అంటుంది, మీరందరూ యమధర్మరాజు కథను వినలేదు, అందువలన మీరు నా కూడా రావడానికి అర్హులు కాదు. మీరు దానాలు ధర్మాలు చేయలేదు, మీ ముసలి తల్లిదండ్రులకు సేవ చేయలేదు, ఆకలితో ఉన్నవారికి భోజనాన్ని పెట్టలేదు, యజ్ఞాలు హవనాలు పుణ్యాలు చేయలేదు. ఈ కారణంగా మీరు స్వర్గానికి రావడానికి అర్హులు కాదు. నాతో పాటు మా పక్కింటి వాళ్ళు మాత్రమే రాగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు నాతో పాటు కూర్చొని 7 రోజుల పాటు కథను విన్నారు, పూజలు చేశారు, దాన ధర్మాలు చేశారు, స్వచ్ఛమైన మనస్సుతో ఈశ్వరుని ప్రార్థించారు. ఆ ముసలి అవ్వ మాటలు విని ఊరి వాళ్ళు అందరూ కూడా అంటున్నారు, మేము నిన్ను ప్రార్థిస్తున్నాము, మాకు కూడా ఈశ్వరుడి యొక్క మహిమను వినిపించు, దాని వలన మాకు కూడా పుణ్యం లభిస్తుంది. ఊరి వాళ్ళ మాటలు విని ఆ ముసలి అవ్వ వారి అందరికీ కూడా భగవంతుడి యొక్క కథను వినిపించింది. ఊరి వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క మహిమను విన్నారు. అప్పుడు వాళ్ళందరూ కూడా ఆ దివ్య విమానంలో కూర్చుని స్వర్గానికి వెళ్ళిపోయారు. స్వర్గలోకంలో వాళ్ళ అందరినీ చూసి యమధర్మరాజు అంటున్నాడు, నేను కేవలము ఈ ముసలి అవ్వ కోసమే ఈ దివ్య విమానాన్ని పంపించాను. మీరందరూ ఇక్కడికి ఎలా వచ్చారు? అప్పుడు ఆ ముసలి అవ్వ యమధర్మరాజుతో చెప్తుంది, నేను నా జీవిత కాలంలో ఏదైతే పుణ్యాన్ని సంపాదించుకున్నానో అందులో అర్ధభాగాన్ని వీళ్ళందరికీ కూడా ఇచ్చేశాను. అందువలనే వీరికి స్వర్గలోక ప్రాప్తి కలిగింది. వీరందరినీ కూడా స్వర్గలోకంలో ఉండనివ్వండి. ముసలి అవ్వ చెప్పిన మాటలు విని యమధర్మరాజు వాళ్ళందరినీ కూడా స్వర్గలోకంలో ఉండడానికి అనుమతిని ఇచ్చారు. పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు, పార్వతి, అందువలన కుక్కలను ఇంటి లోపల పెంచకూడదు. కుక్కలను పెంచాలి అంటే ఇంటి బయటే పెంచుకోవాలి. కుక్కలను ఇంట్లో పెంచటం వలన స్వర్గలోక ప్రాప్తి లభించదు. పూర్వీకుల యొక్క ఆత్మకు మోక్షం లభించదు. అటువంటి ఇల్లు ఎప్పుడూ కూడా ఉన్నత స్థానాలకు వెళ్ళదు. అదే ఇంటి బయట కుక్కలకు ఆహారాన్ని పెట్టడం వలన ఇంట్లోనికి పాజిటివ్ ఎనర్జీ అనేది ఆకర్షింపబడుతుంది. ఆ కారణంగా ఆ ఇంటిపై ఎప్పుడూ కూడా లక్ష్మీ అమ్మవారి యొక్క కృప ఉంటుంది. ఆ ఇల్లు ఎప్పుడూ కూడా ఉద్ధరించబడుతుంది. ఆ ఇంట్లో ఉండే వారికి ఏదైనా విపత్తులు రాబోతూ ఉంటే అవన్నీ కూడా హరించుకుపోతాయి. మీ అందరికీ కూడా ఈ కథ ద్వారా అర్థమై ఉంటుంది. కుక్కలను ఇంట్లో పెంచాలా లేదా బయట పెంచాలా? కుక్కలను ఎప్పుడూ కూడా ఇంటి బయట ప్రదేశంలోనే ఉంచాలి. దానివలన ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా సుఖ సమృద్ధులు అనేవి పెరుగుతూ వస్తాయి. దానితో పాటు స్వర్గలోక ప్రాప్తి కూడా కలుగుతుంది. ఆ వీడియోలోకి వస్తే గురు పౌర్ణమి అనేది ఒక పర్వదినం. ఇలాంటి రోజున మీరు కుక్క కనిపిస్తే దానికి అన్నంలో పాలు మరియు బెల్లం వేసి అన్నం పెట్టండి. గురు పౌర్ణమి రోజు చక్కగా సాయిబాబాను పూజించి అన్నం వండి ఆ అన్నంలో కొన్ని పాలు బెల్లం ముక్కలు వేసి కలిపి మీ వీధుల్లో ఉన్న కుక్కలకు పెట్టండి. ఇలా పెట్టి మీ సంకల్పం చెప్పుకోండి, మీకు ఉన్న కోరికలను చెప్పుకోండి. కుక్కకు ఆహారం పెడుతున్నప్పుడు మీ మనసు నిర్మలంగా ఉండాలి. కోపంతో చిరాకుగా కుక్కకు ఎప్పుడూ ఆహారం పెట్టకూడదు. వాటికి మనం కొంచెం ఆహారం పెడితేనే చాలా విశ్వాసాన్ని చూపిస్తాయి. ఇంట్లో పెంచుకునే కుక్క అయినా సరే మీరు దానికి ఈ ఆహారం పెట్టండి. అన్నంలో పాలు బెల్లం వేసి పెట్టడం వల్ల మీకు ఉన్న గ్రహదోషాలు శత్రుబాధలు తొలగిపోతాయి. ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. మీరు ఊహించిన విధంగా లాభాలను పొందుతారు. గురు పౌర్ణమి రోజు కుక్కకు ఆహారం పెట్టడం వల్ల మీ అప్పు సమస్యలు తీరిపోతాయి. మీ ఆలోచనలలో కూడా మార్పు వస్తుంది. ఎప్పటి నుంచో ఉన్న తీరని సమస్య తీరిపోతుంది. సాయిబాబా అనుగ్రహం లభిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ గురు పౌర్ణమి రోజు కుక్కకు ఆహారం పెట్టండి. మీకు ఉన్న సమస్యలను తొలగించుకొని ఆనందంగా జీవించండి. గురు పౌర్ణమి అనేది సాధారణమైన రోజు కాదు. ఈ రోజుకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మాస పూర్ణిమ పర్వాన్ని ఆదిలో జగద్గురువైన ఆదిశంకరాచార్యులు ఏర్పాటు చేశారని నమ్మకం. కలం పట్టుకున్న నేర్పేవాడు ఉన్నప్పుడే అందులో మెలకువలు తెలుస్తాయి. ఆ నేర్పించేవాడే గురువు. లౌకిక అలౌకిక ఆధ్యాత్మిక ఇలా ఏ రంగంలో అయినా మనలను నడిపించడానికి గురువు కావాల్సిందే. సనాతన హైందవ సమాజంలో గురువుకు తల్లిదండ్రుల తర్వాత స్థానం దక్కింది. గురువు అనుగ్రహం లేనిదే ఇహలోకంలోనైనా పరలోకంలోనైనా సుఖం పొందటం దుర్లభం అని శాస్త్రం చెప్తోంది.
అజ్ఞానమనే చీకటిని తొలగించే శక్తే గురువు. 4 వేదాలు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, బ్రహ్మసూత్రాలు, మహాభారతం, భాగవతం ఇవన్నీ మానవాళికి అందించిన మహోన్నతుడు జ్ఞాన బ్రహ్మ వ్యాసమహాముని జన్మదినమే గురు పౌర్ణమి. ఆషాఢ పౌర్ణమి రోజే గురు పౌర్ణమి జరుపుకుంటారు. ఈ రోజే వేదవ్యాసుడు జన్మించాడు కాబట్టి దీనినే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. సనాతన వైదిక ధర్మానికి ఇది ఒక మహాపర్వదినం. ప్రకృతి ధర్మానుసారం జరిగే చాతుర్మాస్య దీక్షలో యుతులు, పీఠాధిపతులు ఎక్కడికి వెళ్లకుండా ఒకే చోట ఉండి జ్ఞానబోధన చేసుకుంటూ ఉంటారు. ఈ దీక్ష సమయంలో వచ్చే మొదటి పౌర్ణమి గురు పౌర్ణమి. మనకు గురువులు అనేవారు చాలామంది ఉన్నారు. ఈరోజు వారిని దర్శించుకోవాలి. ఈ చరాచర సృష్టికి మూలమైన ఆది గురువు, ఆది యోగి పరమేశ్వరిని దర్శించుకోవాలి. ఈ జగత్తుకు గురువైన శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకోవాలి. శ్రీమద్ విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు, జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు, శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారు, గురు రాఘవేంద్ర స్వాముల వారిని కానీ స్మరించుకోవాలి. మనకు చదువు చెప్పిన గురువులను కలిసి వారి ఆశీర్వాదములు తీసుకోవాలి. సద్గురువు తారసపడిన నాడు అవివేకి కూడా వివేకవంతుడు అవుతాడు. గురు అనుగ్రహం కలిగిన నాడు అజ్ఞాని కూడా జ్ఞానవంతుడు అవుతాడు. ఒక వ్యక్తి జీవనయానం దిక్కుతోచని పరిస్థితుల్లో సాగుతుందంటే అతడికి సద్గురువు సాక్షాత్కారం లభించలేదని అర్థం అని చెప్పుకోవచ్చు. మంచి ఉపాధ్యాయుడు అనుగ్రహం పొందినవాడు గమ్యం దిశగా సాగిపోతూ ఉంటాడు. లక్ష్యాన్ని అందుకొని తీరుతాడు. ఇంతటి మహత్యం గురువులో దాగి ఉంది. ఆ గురువులను పూజించే రోజే గురు పౌర్ణమి. గురు పౌర్ణమి రోజున గురువులను పూజించి గౌరవిస్తారు. మన పురాణాల ప్రకారం వేదాలను 4 భాగాలుగా విభజించి వాటిని సామాన్యుల చెంతకు చేరవేయడంలో వేదవ్యాస మహర్షి ఎంతో కృషి చేశారు. ఆ భారతాన్ని మనకు అందించిన వేదవ్యాస మహర్షి జన్మదినం ఆషాఢమాస శుద్ధ పౌర్ణమి రోజు కనుక ఈ రోజును గురు పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటారు. ఎంతో పవిత్రమైన ఈ గురు పౌర్ణమి రోజు గురువు అనుగ్రహం పొందాలంటే ప్రత్యేకమైన పూజలు, హోమాలు చేయటం, దాన ధర్మాలు చేయటం ద్వారా గురు అనుగ్రహం మనపై ఉంటుంది. దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఈ పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూ ఉంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తూ ఉంటారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల షిరిడి సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఈ రోజు మొదలుకొని 3 రోజులు నిర్వహిస్తారు. గురు పూర్ణిమ రోజు సాయిబాబాకు విశేషంగా పూజలు చేస్తారు. సాయిబాబా ఆలయాలకు వెళ్తూ ఉంటారు. ఆషాఢ పౌర్ణమి రోజు గోమాతను పూజించటం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది. అంతేకాదు ఆషాఢ పౌర్ణమి రోజు గోమాత కనిపిస్తే కొన్ని రకాల ఆహారాలను తినిపిస్తే రకరకాల దోషాలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని వేదశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఎంతో పవిత్రమైన గోవుకు ఆషాఢ పౌర్ణమి రోజు ఏం తినిపించాలి అంటే ఆషాఢ పౌర్ణమి రోజు పచ్చగడ్డిని గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు పోతాయి. అన్నంలో చిటికెడు ఉప్పు, పసుపు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, సంతానం పెరుగుతుంది. ఈరోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది, సన్మార్గంలో నడవవచ్చు, దైవ చింతన పెరుగుతుంది. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతలకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. ఈరోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా కావలసినంత ధైర్యం వస్తుంది. బాగా అప్పులు ఉన్నవారు ఆషాఢ పౌర్ణమి రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు. పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈరోజు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది. ఈరోజు గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఉద్యోగం రాకుండా ఉన్నవారు, దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నవారు ఈరోజు గోమాతకు గోధుమ పిండి, బెల్లము కలిపి పెట్టాలి. ధనం బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మినప్పిండి, బెల్లము కలిపి పెట్టాలి. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఈరోజు గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్నవారు ఈరోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లు పెట్టాలి. నరఘోషం ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి. వివాహం కాని వారు గోమాతకు టమాటాలను పెట్టాలి.
పెట్టాలి. ఈరోజు గోమాతకు బీట్రూటు, పాలకూర తినిపిస్తే మీరు ధనవంతులు అవుతారు, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది. గోమాతకు నానబెట్టిన కందులు పెడితే కోపం తగ్గుతుంది. తోటకూర, బెల్లము కలిపి గోమాతకు పెడితే మానసిక ప్రశాంతతను పొందవచ్చు. గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి, పట్టుదల లభిస్తాయి. నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే ధన అభివృద్ధి జరుగుతుంది. ఆషాఢ పౌర్ణమి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. ఇలా ఆషాఢ పౌర్ణమి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఘోర నరకాలు తప్పుతాయి. కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ దశ మారిపోతుంది. రాజయోగం పడుతుంది. ఈరోజు మీరు అతి ముఖ్యంగా చేయవలసింది దత్తాత్రేయుని, సాయిబాబాను పూజించుకోవాలి. దత్తాత్రేయునికి శనగలతో చేసిన దండను సమర్పిస్తే మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారు. శనగలను ఒకరోజు ముందే నానబెట్టి మరుసటి రోజున దండలాగా గుచ్చి దత్తాత్రేయునికి సమర్పించాలి. ఈ దండను పిల్లల చేత వేయిస్తే వారు చదువుల్లో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. పిల్లలకు ఆరోగ్యపరంగా కూడా ఎంతో బాగుంటుంది. ఈ శనగల మాలను గురు పౌర్ణమి రోజున దత్తాత్రేయునికి సమర్పిస్తే మీ ఇంటిలో ఎప్పటికీ డబ్బు లోటు అనేదే ఉండదు. సకల సంపదలను సొంతం చేసుకున్న వారవుతారు. ఒకవేళ మీ ఇంటిలో దత్తాత్రేయుని పటం లేకపోతే ఆ మాలను శివుడికి సమర్పించండి. శుభం చేకూరుతుంది. శివుడికి శనగలను లేదా శనగలతో చేసిన దండను సమర్పిస్తే మీకు ఉన్న ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ ఆషాఢ పౌర్ణమి రోజు ఆ మహాశివుడు ధ్యానంలోనికి వెళ్ళిపోతాడు. ఆయన జటాజూటంలో ఒక శక్తి ఉంటుంది. ఈ రోజున మీరు శివుడు ధ్యానం చేసినటువంటి పటాన్ని మీ పూజా మందిరంలో పెట్టుకుంటే మీకు ఎంతో మంచి జరుగుతుంది. ఒకవేళ మీ పూజ గదిలో ఆల్రెడీ శివుడు ధ్యానం చేస్తున్నట్లుగా ఉన్నటువంటి ఫోటో మీ పూజ గదిలో ఉంటే ఆ ఫోటో ముందు తెల్లటి పువ్వులను ఉంచండి. ఇలా చేస్తే మీకు ఆ శివుని అనుగ్రహం దక్కుతుంది. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. మీ పూజ గదిలో శివుడు ధ్యానం చేస్తున్నటువంటి పటం లేకపోతే ఈరోజు మీరు తెచ్చిపెట్టుకోండి. గురు పౌర్ణమి రోజున శివుడు ధ్యానం చేసే పటం పెట్టుకుంటే మీకు కష్టాలు రావు. ఈ పౌర్ణమి రోజున పెళ్లిగాని ఆడవారు కోకిల వ్రతం ఆచరిస్తే ఎంతో మంచి జరుగుతుంది. వివాహం కాక బాధపడేవారు, మంచి సంబంధం కోసం ఎదురు చూసేవారు ఈ కోకిల వ్రతాన్ని ఆచరించండి. ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు పెళ్లిగాని ఆడవారు తెలగపిండితో లేదా బియ్యపిండితో కోకిల వ్రతం చేసి లక్ష్మీదేవి పటం ముందు లేదా శివపార్వతుల పటం ముందు పెట్టండి. ఇలా కోకిల ప్రతిమను పెట్టి పట్టిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించండి. ఇలా ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు చేస్తే అమ్మవారి అనుగ్రహం కూడా కలిగి మీకు మంచి సంబంధం వస్తుంది. పౌర్ణమి రోజు పూర్ణ చంద్ర బలంతో చంద్రుడు ఉంటాడు. చంద్రుడు మనఃకారకుడు. పూర్ణ చంద్ర బలంతో చంద్రుడు ఉన్నప్పుడు మనసు రకరకాలుగా మారుతుంది. ఇదే సమయంలో సముద్రం ఆటుపోటుకు గురి అవుతూ ఉంటుంది. అలాగే పౌర్ణమి రోజున చంద్రుడి యొక్క ప్రభావం మన శరీరంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది సైన్స్ ప్రకారం కూడా నిరూపించబడింది. పౌర్ణమి రోజు సముద్రం ఎంత అలజడిగా ఉంటుందో మన మనసు కూడా కొంత అలజడికి గురి అవుతూ ఉంటుంది అని శాస్త్ర పండితులు కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాదు మన మనసు రకరకాలుగా మార్పులు చెంది వివిధ రకాల ఆలోచనలు చేస్తుంది. మన విజయాలకు కారణం మన ఆలోచనలే. మరి పౌర్ణమి రోజున అంటే ఈ ఆషాఢ పౌర్ణమి రోజున మన మనసు పరిపరి విధాలుగా మారకుండా నిలకడగా ఉండటం కోసం ఈ ఒక్క ఆకును తింటే చాలు మీ మనసు నిలకడ చెంది మీకు మీ జీవితాన్ని మార్చుకోవడానికి గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి. అంతేకాదు ఒక గంటలోనే మీరు మంచి శుభవార్తలను వింటారు లేదా డబ్బును పొందుతారు. అయితే ఆ ఆకును మీరు ఈ గురు పౌర్ణమి రోజున వచ్చే రాహుకాలంలో తినాలి. ఈ సమయంలో మీరు ఈ ఆకును తింటే చంద్రుడి చెడు ప్రభావం మీపై పడకుండా ఉంటుంది. అంతేకాదు ఈ ఆకును తినటం వల్ల మీ జ్ఞాపక శక్తి కూడా వృద్ధి చెందుతుంది. ఆరోగ్యపరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి. గురు పౌర్ణమి రోజున రాహుకాలంలో లేదా రాహుకాలం ప్రారంభం కాకముందే ఒక తమలపాకును తీసుకుని దానిపై చిన్న బెల్లం ముక్కను పెట్టి ఆ ఆకును బెల్లాన్ని శివుని పటం ముందు ఉంచండి. గురు పౌర్ణమి రోజున ఉదయాన్నే దీపారాధన చేసుకుంటారు కాబట్టి ఈ ఆకును బెల్లాన్ని శివుని పటం ముందు పెట్టి పూజ చేసి రాహుకాలం ప్రారంభమైన తర్వాత ఈ ఆకును దానితో పాటు బెల్లాన్ని కూడా తినండి.
తమలపాకు బెల్లం కలిపి తినటం వల్ల మీ శరీరం ఉత్తేజం చెందుతుంది. అంతేకాదు తమలపాకు తినటం వల్ల మీ ఆరోగ్య సమస్యలు కూడా చాలా వరకు పటాపంచలైపోతాయి. జ్ఞాపక శక్తి కూడా వృద్ధి చెందుతుంది. తమలపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ ఆకును తినటం వల్ల మంచి ఆరోగ్యంతో పాటు మానసిక తృప్తి కూడా చెందుతారు. ఈ ఆకు మనసు అదుపు తప్పకుండా చేస్తుంది. తమలపాకు బెల్లాన్ని పిల్లలకు తినిపించటం మరీ మంచిది. అలాగే గురు పౌర్ణమి రోజు సాయంత్రం అస్సలు మర్చిపోకుండా పౌర్ణమి ఘడియల్లో ఇలా చేయండి. అప్పుడు మీకు చంద్రుడు అనుగ్రహం కలిగి మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా శ్రేయస్సుతో ఉంటారు. గురు పౌర్ణమి సాయంత్రం పౌర్ణమి ఘడియల్లో ఒక గ్లాస్ పాలు తీసుకొని అందులో చిన్న ముక్క బెల్లం వేసి 5 లేదా 6 యాలకులను వేయండి. ఆ గ్లాసును చంద్రకిరణాలు పడే ప్లేస్లో అంటే ఇంటి డాబాపై పెట్టండి. కొంతసేపు అయిన తర్వాత ఆ పాలను త్రాగండి. ఇలా గురు పౌర్ణమి రోజున చేయటం వల్ల మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. డబ్బు అంచెలంచెలుగా వృద్ధి చెందుతుంది. అంతేకాదు చంద్రకిరణాలు పడిన ఈ పాలు త్రాగటం వల్ల మీకు అపారమైన శక్తి కూడా వస్తుంది. ఈ గురు పౌర్ణమి రోజు ఉదయం రాహుకాలంలో తమలపాకు బెల్లం తినాలి. అలాగే సాయంత్రం పౌర్ణమి ఘడియల్లో పాలల్లో యాలకులు బెల్లాన్ని వేసి త్రాగాలి. ఇలా చేస్తే మీకు ఉన్న సమస్యలు చాలా వరకు తొలగిపోతాయి. గురు పౌర్ణమి రోజున ఎవరైతే ఇలా చేస్తారో వారికి ఆరోగ్యాలతో పాటు సిరి సంపదలు కూడా చేకూరుతాయి. ఈ గురి పూర్ణిమ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని పనులు చేయకూడదని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఆ వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పౌర్ణమి రోజు ఎవరైనా సరే ప్రాతకాలమే నిద్రలేచి ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా ఊడ్చుకుని వీలుంటే ఆవు పేడతో కల్లాపు చల్లి లేదా నీటిని చల్లుకుని చక్కటి ముగ్గులు వేయాలి. లక్ష్మీ ముగ్గు లేదా కుబేర ముగ్గును పూజా మంత్రంలో వేసి అలంకరించుకోవాలి. ఇక గుమ్మానికి అంటే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టు చక్కగా అలంకరించుకోవాలి. ఇది లక్ష్మీప్రదం. గుమ్మానికి ఇరుపక్కల సుగంధ భరితమైన పుష్పాలను మామిడి తోరణాలను కట్టి ఉంచాలి. ఈ రోజు ఉదయం మరియు సాయంత్రం గుగ్గిలంతో ధూపం వేయండి. ఈరోజు ఇంటి ఇల్లాలు కానీ ఆడపడుచులు కానీ ఇంటిలో అస్సలు దుఃఖించరాదు. ఈ రోజే కాదు ఏ రోజు కూడా దుఃఖించకూడదు. ఆడవారు ఇంట్లో ఉండే పెద్దవారిని కూడా కంటతడి పెట్టకుండా చూసుకోవాలి. ముసలి తల్లిదండ్రులను అంటే ఇంట్లో పెద్దవారు ఉంటారు కదా, వారిపై చాలామంది విసుక్కుంటూ ఉంటారు. వారిని తిట్టుకుంటూ ఉంటారు. వారితో పనులు చేయిస్తూ ఉంటారు. వారు చేసిన పనిని అవమానిస్తూ వారి మనసును గాయపరుస్తూ ఉంటారు. కానీ ఇటువంటి పనులను గురు పౌర్ణమి రోజు అస్సలు చేయకూడదు. చేశారంటే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. ఇంట్లో ఉన్న పెద్దవారు తల్లిదండ్రులు దైవంతో సమానం. అందుచేత వారిని ఎప్పుడూ కూడా గౌరవించి తీరాలి. అలాగే ఈ పౌర్ణమి రోజు తప్పకుండా తులసి మొక్కను నీరు పోసి పూజ చేయాలి. లక్ష్మీదేవికి ఎర్రటి రంగన్నా పట్టు చీరలన్నా చాలా ఇష్టం. అందుచేత మీరు ఈ పౌర్ణమి రోజు లక్ష్మీ పూజ చేస్తే ఎరుపు మరియు తెలుపు రంగులో ఉండే వస్త్రాలు ధరించండి. లక్ష్మీ అష్టోత్తరం పారాయణం చేయండి. అలా లక్ష్మీ అష్టోత్తరం చదివిన తర్వాత విష్ణుమూర్తిని తప్పక స్మరించాలి. ఈ గురు పౌర్ణమి రోజు గురువును పూజించటం చాలా శ్రేయస్కరం. అలాగే ఈరోజు ఇంట్లో పిల్లల్ని బాధ పెట్టడం, వారిని ఊరికూరికే ఏడిపించటం, కొట్టడం వంటి పనులు చేయవద్దు. ఇంట్లోని పెద్దవారిని ఎంత ప్రేమగా ఎంత మర్యాదగా చూసుకోవాలో చిన్న పిల్లల్ని కూడా అలాగే చూసుకోవాలి. పిల్లల్ని పదే పదే తిట్టడం, కొట్టడం, ఏడిపించటం వంటి పనులు చేయవద్దు. ఇక భార్యాభర్తలు చాలామంది తరచూ గొడవలు పడుతూ ఉంటారు. అయిన దానికి కానిదానికి ఒకరిపై ఒకరు అరుచుకుంటూ ఉంటారు. ఇటువంటి అలవాటు ఉంటే వెంటనే మార్చుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. భార్యను భర్త గౌరవించాలి, భర్తను భార్య గౌరవించాలి. చక్కటి ప్రేమానురాగాలతో వారు జీవనాన్ని సాగించాలి. అంతే తప్ప ఎప్పుడూ గొడవ పడుతూ ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ ఉంటే లక్ష్మీదేవికి నచ్చదు. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు భార్యాభర్తలు గొడవ పడితే లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్ళిపోతుంది. ఈ రోజు గోవులు కనిపిస్తే పూజించండి, నమస్కరించండి. అంతేగాని హింసించే పనులు మాత్రం చేయవద్దు. జీవిని కూడా మనం హింసించకూడదు. ఇలా పౌర్ణమి రోజు ఈ నియమాలు పాటిస్తే ఎటువంటి కష్టాలు దరిచేరవు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.